నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ సూపర్ ఎక్స్క్లూజివ్. నా పేరు లావణ్య. నేను రాజు. నేను తరంగిడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ లో ఉన్న తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణలో పరిశ్రమలు రావాల్సి ఉంది, మన దగ్గర భూమి సరిపడా ఉంది, పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం. గుజరాత్ లో సబర్మతి కట్టుకున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, గ్రేటర్ పరిధిలో ఏ ఎన్నికలు జరిగినా మనమే గెలిచేవాళ్ళం. మొన్న 2023లో కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల అన్ని స్థానాలు మనమే గెలిచాం. హైదరాబాద్ వాడు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి మనల్ని గెలిపించారు. ఔటర్ అవతల ఉన్న వాళ్ళు కాంగ్రెస్ మాటలకు మోసపోయారని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువులున్నాయంటూ ఇటీవల ఏఐ ఫోటోతో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫోటోను ట్వీట్ చేయగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు. తొలుత ఈ నోటీసులకు స్పందించని స్మితా సబర్వాల్ ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ట్వీట్లు చేశారు. తాజాగా ఈ వివాదంపై స్మితా సబర్వాల్ స్పందించారు. గచ్చిబౌలి పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబిచ్చినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. సిద్దిపేటలో విద్యార్థుల కోసం భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన కంటతడి పెట్టారు. ఓ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని, తల్లే తనను కష్టపడి చదివిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీష్ రావుతో పాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. శనివారం ఉదయం వనస్థలిపురం చేరుకున్న హైడ్రా బుల్డోజర్లో ఇంజాపూర్లో జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్లను అధికారులు కూల్చివేశారు. ప్రధాన రోడ్లను ఆక్రమించి ఈ కట్టడాలను నిర్మిస్తున్నట్లు గుర్తించారు. కూల్చివేతల సమయంలో అడ్డుకున్న స్థానికులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో కూల్చివేతలు జరుపుగా ప్రస్తుతం హైడ్రా ఆచితూచి అడుగులు వేస్తోంది. పూర్తిగా నిర్మించిన భవనాలను కాకుండా నిర్మాణ దశలో ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేస్తోంది. వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గోలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు వస్తానని, భూదందాల బాధితుల నుంచి ఆర్జీలు స్వీకరించి వాటిని స్వయంగా పరిశీలిస్తానన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే కూటమి నేతలైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలన పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగుతుందని, దాన్ని అలానే కంటిన్యూ చేసేలా నేతలు వివరించాలన్నారు. ఇక నుంచి భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి ఆర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇవాళైనా సిట్ ఎదుట విచారణకు హాజరవుతారన్న అనే సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఏపీ హైకోర్టులో మరోసారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారాయన. కసిరెడ్డి పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు సిట్ విచారణకు కావడంపై సందిగ్ధత నెలకొంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ సిపి కార్యాలయానికి ఎంపీ చేరుకున్నారు. మిథున్ రెడ్డితో పాటు ఆయన తరపు న్యాయవాది సోడిశెట్టి మన్మథరావు హాజరయ్యారు. కాగా సిట్ విచారణకు సంబంధించి మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఇందుకు న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అంగీకరించింది. అంతేకాకుండా విచారణకు న్యాయవాది ఆటంకం కలిగించవద్దని 10 అడుగుల దూరంలో లాయర్ ఉండేలా అవకాశం కల్పిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వైఎస్ విజయమ్మ ఈ రోజు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తన మాతృమూర్తికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగ పూరిత పోస్టు పెట్టారు. 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ, నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నీవు నాపై చూపిన ప్రేమకు కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకోలేను అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ముదిరాజ్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుసగా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ఆయన గాంధీ భవన్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ది కల్వకుంట్ల కుటుంబం కాదని కల్వకుట్రల కుటుంబం అని మండిపడ్డారు.
రేషన్ బియ్యం పంపిణీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ పోర్టులో పట్టుబడిన రేషన్ బియ్యం వ్యవహారం చల్లబడిపోయిందంటున్నారు. అసలు ఎందుకు చల్లబడిందో, ఎలా చల్లబడిందో ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణితో దందాలు చేశారు, అలాంటి వాటికి ఇప్పుడు భూభారతిలో చోట్లేదన్నారు. గత 10 ఏళ్లుగా ఆక్రమించిన భూభాగోతం మొత్తం బయటకు వస్తుందనే భయం వారికి పట్టుకుంది. ఇంట్లో కూర్చొని ధరణి తయారు చేశారు, విచ్చలవిడిగా దొంగ వార్తలు ప్రచురిస్తున్నారని అన్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు నిమిత్తం నాగర్ కర్నూలు జిల్లాకు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్లు వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా మంటలు ఆర్పివేశారు. దీంతో మంత్రికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ రేగుతున్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అసలు విశాఖ అభివృద్ధి కోసమే మేయర్పై అవిశ్వాసం పెట్టినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని భారువా బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కేంచారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బీచ్ ఉత్సవం సందర్భంగా అలివ్ రిడ్లీ తాబేలను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న కృష్ణవేణిని ములాఖత్ ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. దేశంలో ముస్లిం మైనార్టీలను అణగదొక్కేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందని ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గంపాలగూడెం మండల కేంద్రంలో ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ముస్లింలకు సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. పార్లమెంట్లో అమలు చేసిన బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు బహిర్గతమయ్యాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి మత్తుమందు ఇచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం దక్కకపోవడంతో ఆమె మీడియాను ఆశ్రయించింది. ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తిరుపతి జిల్లాలోని బాలాయిపల్లి మండలం జయంపు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గూడూరు వైపు వెళుతున్న రైలుకు గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కొన్ని గేదెలు మృతి చెందగా 2.5 గంటల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని రిపేర్ చేశారు. అనంతరం రైలు అక్కడి నుండి కదిలింది. జనాలను రెచ్చగొట్టడానికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీటింగ్ పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఓవైసీ నీకు దమ్ము ఉంటే ఈ రోజు మీటింగ్ లో నిజం చెప్పని అడిగారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వాస్తవాలను మీరు చెప్పలేరు. వక్ఫ్ భూములు అమ్మించింది మీరే, కబ్జా చేసింది మీరే అని పేర్కొన్నారు. తక్కువ రేట్లకు తీసుకుంది మీరే. అల్లా ఇచ్చిన ల్యాండ్ అమ్మవద్దని ఎప్పుడు గుర్తుకు రాలేదా? బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ ల్యాండ్ సేఫ్ గా ఉండాలని ఈ చట్టం తీసుకొచ్చిందని రాజా సింగ్ తెలిపారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా అమరావతి గ్రామంలోని మ్యూజియం సెంటర్ నుండి గాంధీ విగ్రహం వరకు స్వచ్ఛ అమరావతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు అధికారులు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న సుమతి శతకం చిత్రం వైకుంఠపురంలో ప్రారంభోత్సవం సందర్భంగా భాష్యం ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్తో పర్యావరణానికి పెనుముప్పన్నారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని, మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరువూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి గుడి వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి స్వయంగా చెత్తను ఎమ్మెల్యే తొలగించారు. మనతో పాటు మన పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటేనే భవిష్యత్ తరాలను కాపాడుకోగలమని సూచించారు.
వైసీపీ తరపున ఎంపీగా గెలుపొంది ఆ పార్టీ అధినేత జగన్ ని ఎదిరించిన చరిత్ర ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుది. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏపీలో ఎవరూ సాధించారని సమయంలో ఆయన రఘురామ ఢీకొన్నారు. వైసీపీలోనే ఉంటూ జగన్ పై ఆ పార్టీలోని కీలక నేతలపై యుద్దమే చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో రఘురామ మాట్లాడుతూ జగన్ తో తనకు విభేదాలు ఎదుర్కొచ్చాయో వెల్లడించారు. దుండిగల్లోని బహదూర్పల్లిలో తాగుబోతులు హల్చల్ చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు అయోధ్య విల్లాలోకి చొరబడి కారు అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా అడ్డువచ్చిన మహిళలను స్థానికులపై బూతు పురాణం అందుకున్నారు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును చితకబాది ఇష్టానుసారంగా పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్ని పరారయ్యారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ట్రాన్స్జెండర్లు అజయ్ అనే యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ చందన మాట్లాడుతూ అజయ్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను వేధిస్తున్నాడని, ఒకవేళ తనని పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ట్రాన్స్జెండర్ చందన పేర్కొన్నారు. లగడలో రాగల 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని మే 2వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మే 2 ఉదయం తెరవనున్నట్లు వెల్లడించారు. ఇక బద్రీనాథ్ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నట్లు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్ లో 4 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 4 మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. హిందువులు, మైనార్టీలపై దాడులతో బంగ్లాదేశ్ అడ్డుకుంటోంది. ఇక నానాటికి అక్కడి పరిస్థితి దిగజారుతోంది. తాజాగా బంగ్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఒక హిందూ నేతను కిడ్నాప్ చేసిన ముష్కరులు ఆయన్ను కొట్టి హత్య చేసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బాబేష్ చంద్ర అనే వ్యక్తికి బంగ్లాదేశ్ లోని హిందూ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. బంగ్లాదేశ్ పూజా ఉధ్వజన్ పరిషత్ కు చెందిన బిరాల్ యూనిట్ కు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దినాజ్పూర్ లో ఉంటున్న ఆయన్ను కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆయన హత్యకు గురయ్యారనే విషయాన్ని స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ధారించారు. 2 బైకులపై 4 వ్యక్తులు తమ ఇంటి వద్దకు వచ్చి తన భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చంద్ర భార్య శాంతన తెలిపారు. ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థిని ఒకరు అక్కడ జరిగిన కాల్పుల్లో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. అంటారియో ప్రావిన్స్ లోని హామిల్టన్ నగరంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోహక్ కాలేజీలో చదువుతున్న హర్సిమ్రత్ రంధావా అనే విద్యార్థిని పనికి వెళ్లేందుకు స్థానిక బస్టాప్ లో వేచి ఉన్నారు. అదే సమయంలో 2 కార్లలోని వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ హర్సిమ్రత్ ఛాతీకి తగిలింది. బీజేపీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ ఓ ఇంటివారయ్యారు. పార్టీ నేత రింకు మజుందార్ ను ఆయన శుక్రవారం వివాహం చేసుకున్నారు. కోల్కతా సమీపంలోని ఆయన నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైదిక సంప్రదాయాల ప్రకారం ఈ వేడుక జరిగింది. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి ఇవాళ ఉదయం 10:30 ఎర్నాకులం పిఎస్ కు వెళ్లారు. ఇటీవల ఓ హోటల్ పై నార్కోటిక్స్ రైడ్ జరిగిన సమయంలో ఆయన అక్కడి నుంచి పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగంపై చాకోను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, పీబీకేఎస్ మధ్య ఐపీఎల్ 34వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అది కూడా బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విషయంలో కావడం విశేషం. 18 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఇవి మన తెలుగు టీవీ సూపర్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. నమస్తే.